ఎపిసోడ్ 3 లేవీయ కాండము దేవునితో పవిత్రమైన సహవాసం. ప్రియమైన సహోదర సహోదరీలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. బైబిల్ పుస్తకాల పరిచయం సిరీస్లోని 3వ ఎపిసోడ్కు స్వాగతం. మీరు మా దైవ సన్నిధి ప్రేయర్ హౌస్ ఛానల్ని చూస్తున్నట్లయితే మీకు ప్రత్యేక స్వాగతం. మనం మొదటి ఎపిసోడ్లో ఆదికాండము పుస్తకాన్ని చూసి సృష్టి, పాపం మరియు పితరుల ఆరంభాన్ని తెలుసుకున్నాం. రెండవ ఎపిసోడ్లో నిర్గమకాండము గురించి తెలుసుకుని ఇశ్రాయేలీయులు బానిసత్వం నుండి ఎలా విడిపించబడ్డారో, దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఎలా ఇచ్చాడో చూశాం. నిర్గమకాండం ముగిసేసరికి దేవుని మహిమ ఆయన ప్రజల మధ్య నివసించడానికి ఏర్పాటు చేసిన ప్రత్యక్షపు గుడారాన్ని నింపి ఉంది. ఇప్పుడు ఆ పవిత్రమైన గుడారంలో ఒక పాపపు మనిషి పవిత్రుడైన దేవుని దగ్గరకు ఎలా రాగలడో వివరించే పుస్తకం లేవీయ కాండంలోకి అడుగుపెడదాం. లేవీయ కాండము, లెవిటికస్. లేవీయ కాండము అనే పేరు లేవీ గోత్రం నుండి వచ్చింది. లేవీయులు యాజకత్వం, ప్రిస్ట్హుడ్ కోసం దేవునిచే వేరు చేయబడినవారు. కాబట్టి ఈ పుస్తకం ఆరాధన, బలులు మరియు పవిత్రమైన జీవితం గురించి వివరిస్తుంది. ఈ పుస్తకం ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ లాంటిది. దేవుని ప్రజలు ఆయనతో నడవడానికి పాటించాల్సిన నియమాలు, చట్టాలు ఇందులో ఉన్నాయి. రచయిత మరియు వ్రాయబడిన కాలం. ఈ పుస్తకాన్ని కూడా మోషే వ్రాసారని నమ్ముతారు. ఇశ్రాయేలీయులు సీనాయి పర్వతం దగ్గర శిబిరం వేసినప్పుడు అరణ్య ప్రయాణ కాలంలో 1445 నుండి 1444లో ఇది వ్రాయబడింది. నేపథ్యం మరియు ముఖ్య ఉద్దేశ్యం. నేపథ్యం: నిర్గమకాండంలో దేవుడు ఇశ్రాయేలీయులను విడిపించాడు, వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు మరియు వారి మధ్య నివసించడానికి ఒక ప్రత్యక్షపు గుడారాన్ని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఈ పవిత్రమైన దేవునితో పాపపు మనుషులు ఎలా సహవాసం చేయాలో నేర్పించాల్సిన అవసరం ఏర్పడింది. ముఖ్య ఉద్దేశ్యం: దేవుని పవిత్రతను తెలియచేయడం, పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి బలులు మరియు యాజకత్వం యొక్క ప్రాముఖ్యతను వివరించడం, దేవుని ప్రజలు తమ జీవితాల్లో పవిత్రతను ఎలా కాపాడుకోవాలో బోధించడం. ప్రధాన అంశాలు: అధ్యాయాల వారీగా లోతైన వివరణ. అధ్యాయాలు 1 నుండి 7లో బలులు, సాక్రిఫైసెస్. పాపం నుండి శుద్ధీకరణ పొందడానికి దేవుడు 5 రకాల బలులను ఏర్పాటు చేశాడు. అవి దహనబలి, నైవేద్యం, ధాన్యబలి, సమాధానబలి, పాపపరిహారార్థబలి మరియు అపరాధ పరిహారార్థబలి. ఈ బలులు దేవుని పవిత్రతను, పాపం యొక్క తీవ్రతను తెలియచేస్తాయి. అధ్యాయాలు 8 నుండి 10లో యాజకత్వం, ప్రీస్ట్హుడ్. మోషే తన సోదరుడు అహరోనును, అతని కుమారులను యాజకులుగా అభిషేకిస్తాడు. వారు దేవునికి, ప్రజలకు మధ్యవర్తులుగా పనిచేయాలి. అయితే అహరోను కుమారులు నాదాబు, అబీహు దేవుడు ఆజ్ఞాపించని అగ్నిని అర్పించి దేవుని సన్నిధిలో చనిపోవడం దేవుని పవిత్రతను, ఆయన ఆరాధనలో చూపించాల్సిన క్రమశిక్షణను స్పష్టంగా తెలియచేస్తుంది. అధ్యాయాలు 11 నుండి 15లో శుద్ధాశుద్ధ నియమాలు, లాస్ ఆఫ్ ప్యూరిటీ. ఈ అధ్యాయాలు తినడానికి తగిన ఆహారం, అనారోగ్యాలు మరియు ఇతర శుభ్రత నియమాలను వివరిస్తాయి. ఇవి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి మాత్రమే కాదు, దేవుడు పవిత్రుడు కాబట్టి ఆయన ప్రజలు కూడా పవిత్రంగా ఉండాలనే ఆధ్యాత్మిక పాఠాన్ని బోధిస్తాయి. అధ్యాయం 16లో ప్రాయశ్చిత్త దినం, డే ఆఫ్ అటోన్మెంట్. ఈ అధ్యాయం ఈ పుస్తకానికి కేంద్ర బిందువు. సంవత్సరానికి ఒకసారి యాజకుడు మహాపరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించి ఇశ్రాయేలీలందరి పాపాలకు ప్రాయశ్చిత్తం చేయాలి. 2 మేకలలో ఒకదానిని పాపబలిగా వధిస్తారు. రెండోది అజాజేలు మేక ప్రజల పాపాలను మోసుకుని అరణ్యంలోకి పంపబడుతుంది. ఇది ప్రజల పాపాలు పూర్తిగా తొలగిపోయాయని సూచిస్తుంది. అధ్యాయాలు 17 నుండి 27లో పవిత్రత నియమాలు, లాస్ ఆఫ్ హోలీనెస్. ఈ అధ్యాయాలు సామాజిక, నైతిక, మతపరమైన పవిత్రత గురించి వివరిస్తాయి. నేను యెహోవాను, మీ దేవుడును, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండవలను అని లేవియాకాండము 11వ అధ్యాయము 44వ వచనంలో దేవుడు పదే పదే నొక్కి చెబుతాడు. ఇది దేవుని ప్రజలు తమ రోజువారీ జీవితంలో ఎలా నడుచుకోవాలో తెలియచేస్తుంది. మన జీవితానికి అన్వయం, హృదయాన్ని తాకే పాఠాలు. ప్రియమైన వారలారా, లేవియ కాండములోని ఈ బలులు, నియమాలు మనకు ఇప్పుడు అవసరం లేదు, కాని వాటి వెనుక ఉన్న ఆత్మ మనకు చాలా ముఖ్యం. ఈ పుస్తకం మనకు 3 ప్రధాన పాఠాలను నేర్పుతుంది. 1. పాపం యొక్క తీవ్రత
లేవియ కాండములోని ప్రతి బలి మనకు ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతుంది. పాపమనేది చిన్న విషయం కాదు, దానికి మరణమే శిక్ష. పాపం ఎంత తీవ్రమైనదంటే దాన్ని క్షమించడానికి ఒక అమాయక ప్రాణి రక్తం చిందించబడాలి. ఈ సత్యం మన కళ్లలో కన్నీళ్లు తెప్పిస్తుంది, ఎందుకంటే మనం చేసిన ప్రతి పాపానికి ఒక అమాయక గొర్రెపిల్ల ప్రాణం ఇవ్వాల్సి వచ్చింది. 2. క్రీస్తు పరిపూర్ణ బలి. లేవియ కాండములోని ప్రాయశ్చిత్త దినం, పస్కా గొర్రెపిల్ల మరియు యాజకత్వం అన్నీ కూడా ఒక వ్యక్తిని సూచిస్తున్నాయి. ఆయనే యేసుక్రీస్తు. ఆయన మనకు పాపబలిగా, అపరాధబలిగా, దహనబలిగా, సమాధానబలిగా మారాడు. ఒకసారి ఆయన చిందించిన రక్తం ద్వారా మన పాపాలు శాశ్వతంగా కడిగివేయబడ్డాయి. లేవియ కాండములోని జంతుబలులు తాత్కాలికమైనవి అయితే, యేసు యొక్క బలి ఒక్కసారిగా అందరికోసం జరిగింది. ఆయన మన మహాయాజకుడు, ఆయన ద్వారా మనం నేరుగా దేవుని సన్నిధిలోకి వెళ్లగలం. ఇది ఎంత గొప్ప నిరీక్షణ! 3. పవిత్రతకు పిలుపు. ఈ పుస్తకం మొత్తం దేవుని పవిత్రత గురించి మాట్లాడుతుంది. ఆయన పవిత్రుడు కాబట్టి ఆయనతో సహవాసం చేయాలనుకునే మనం కూడా పవిత్రంగా ఉండాలి. ఇది కేవలం బాహ్య నియమాలు కాదు, మన ఆలోచనలు, మాటలు, పనులలో కూడా పవిత్రత చూపించాలి. ఈ రోజు కూడా దేవుడు మనల్ని, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండవలెను అని పిలుస్తున్నాడు. పవిత్రమైన జీవితం జీవించడం ద్వారానే మనం ఆయనతో నిత్యం సహవాసం చేయగలం. ఈ రోజు మనం లేవియ కాండములోని బలులు మరియు పవిత్రత యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నాం. ఈ నియమాలు మనకు యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణమైన త్యాగం గురించి ఎంత గొప్పగా బోధిస్తున్నాయో చూశాం. పవిత్రుడైన దేవునితో సహవాసం చేయాలంటే మనం ఎలా నడుచుకోవాలో ఈ పుస్తకం మనకు తెలియచేస్తుంది. తదుపరి ఎపిసోడ్లో మనం బైబిల్లోని 4వ పుస్తకం సంఖ్యాకాండము గురించి తెలుసుకుందాం. అరణ్యంలో ఇశ్రాయేలీల ప్రయాణం, వారి సణుగుడు మరియు దేవుని విశ్వసనీయత గురించి ఆ పుస్తకం ఎలా వివరిస్తుందో చూద్దాం. మరిన్ని ఆధ్యాత్మిక కంటెంట్ కోసం మా దైవ సన్నిధి ప్రేయర్ హౌస్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. తదుపరి ఎపిసోడ్ కోసం వేచి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.